నెమ్మది పోయి. నమస్తే సార్. సార్ చెప్పండి, ఉగాది కానుకగా. నా పేరు పిజి సుదర్శన్, మేడ్చల్ మల్కాజ్గిరి ఎస్సీ విభాగం అడ్వైజర్గా కాంగ్రెస్ పార్టీలో నిర్వహిస్తున్నాను. ఈ ఉగాది కానుకగా ముత్యాల లాంటి సన్న బియ్యము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ప్రజలకు, బలమైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మంచి కార్యక్రమం తీసుకున్నాడు. ఇది ప్రజలకు అందుబాటులో వస్తుందని అందరూ చాలా ఖుషి పడుతున్నారు. మన బియ్యం చూసి మన 5వ డివిజన్లో ప్రతి దుకాణకు పోయి నేనే ఓపెన్ చేసి బియ్యం ఎట్లున్నాయని చూశాను. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే బియ్యము తీసుకుపోయిన వాళ్ళంతా ఎంత వాళ్ళ ఆనంద పుష్పాలు, తీసుకున్న వాళ్ళ ముఖంలో ఎంత కాంతి. ఎటువంటి బియ్యం మేము 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు పెట్టిన దొరికాయని వాళ్ళు సంతోషంగా తీసుకొని వ్యక్తం చేసి వాళ్ళ మనసులో చాలా ఆనందంగా కనిపించింది. కాబట్టి నేను ఒకటే కాకుండా అన్ని దుకాణాలలో పోయాను, అన్ని దుకాణాలలో చూసి చేశాను. నేను శాంతిగా ఆనాటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1983-84 లోపల 5 రూపాయల శారణ బియ్యం గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 రూపాయలకు, సిరప్ 2 రూపాయలకు కిలో బియ్యము గరీబులకు అందుబాటులో ఉండాలని ఆయన కూడా చేసిండు. మళ్ళీ తర్వాత మన మధ్యన 10-12 సంవత్సరాలు వేరే పార్టీ వచ్చింది, అది అందరికీ మీకు తెలుసు. నేను దాని గురించి మనం మాట్లాడద్దు. కాబట్టి మళ్ళీ మన కాంగ్రెస్ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చినాక ముత్యాల లాంటి సన్న బియ్యమును ప్రజలకు అందుబాటులో తీసుకు, అది కూడా ఫ్రీగా పైసలు లేకుండా ఇచ్చిండంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది, రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందన్న ఉద్దేశం. సార్ మరి ఇప్పుడు ఉగాది రోజు డిస్ట్రిబ్యూషన్ అయినాయి కదా, ప్రతి రేషన్ షాపులలో రేషన్ కార్డు హోల్డర్కి పంపిణీ చేసినారు. ఆ పంపిణీ చేసినప్పుడు మీరు ఉన్నారా? నేను తప్పనిసరి ఉన్నాను. ఫస్ట్ ఇక్కడ నాగలక్ష్మి నగర్ స్టార్ట్ చేసినాము 5వ డివిజన్లో. ప్రతి దాని దాకా నేను చెక్ చేసి, నేను మీరు సూచనలో కనబడుతుంది, నేనే జోకి నేను అవి పరీక్షించి అవి చూసిన తర్వాతనే నేను పబ్లిక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముత్యాల లాంటిదని ఎట్లా అనుకోవాలి మేము? ముత్యాల లాంటిది అంటే నేను మీకు చూపిస్తాను సార్. ఇప్పుడే నేను ఆల్రెడీ దగ్గర తీసుకొని పెట్టుకున్నాను. మీరు చూడండి, ఇగో ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవి. బయట చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా తీసుకొచ్చాను. ఇది చూడండి ఎంత బాగున్నాయి. అంటే ఇవేనా బియ్యం? ఇవే బియ్యం. ఓకే. ఎందుకంటే మనము ఏది చెప్పినా మీకు తెలుసు, మీడియా మిత్రులకు కూడా అందరికీ తెలుసు. నేను ఏది చెప్పినా ఒకటి అలా కల్పించి చెప్పే ఓచన నాకు అవసరం లేదు. నేను ఏదైతే అంటే మీరు శాంపుల్ తెచ్చినారు? శాంపుల్ తీసుకొచ్చా. అదే వండుకొని ఏమైనా తెచ్చినారా? ఏమైనా ఉన్నాయా మీకు? వండుకొని కూడా నేను అదే తింటున్నాను సార్. మర్చిపోయినా, ఇంకా తినలేదు మీరు. నేను ఎప్పుడు ఇక్కడికి టిఫినే తెచ్చుకుంటాను. కాబట్టి ఇది కూడా మీరు గమనించండి. ఇది కూడా చూడండి. ఏం సార్ ఇది మొన్న సన్న బియ్యం, ముత్యాల లాంటి బియ్యం అని ఎట్లుంటుందని అన్నారు కదా, కాబట్టి దాన్ని చూపిస్తున్నాను మీకు. ఓకే. థ్యాంక్ యూ. ఇంకా తినలేదు నేను. అంటే సాటిస్ఫాక్షనా మీరు? దీనికి సంతృప్తియా మీరు? చాలా సంతృప్తి సార్. ఎందుకంటే ఇటువంటి చెప్తున్నా కదా, ఇటువంటి అందుబాటులోకి తెచ్చిండంటే నిజంగా మా అదృష్టం అనుకొని మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా అందరికీ అందుబాటులో పోతాయి. వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇటువంటి మేము 50 రూపాయలు పెడితే కూడా దొరకని బియ్యము ఇప్పుడు ఇక్కడ మాకు విరిగిస్తుండ్రు. అంటే ఇది ఎల్లప్పుడు ఉంటుందా లేకపోతే ఉగాది రోజు? ఎల్లప్పుడు ఉండాలని మా కోరిక. ఎల్లప్పుడు ఉంటే ఒకసారి స్టార్ట్ చేసిండంటే ఎల్లప్పుడు ఉండాలి, ఉంటుంది కూడా. ఎందుకంటే ఈ ఒక్కరోజు ఇచ్చి మాకు బంద్ చేసే విధానము అయితే మనము పబ్లిక్లోకి తీసుకురాకూడదు. మేము తీసుకొచ్చిన కాబట్టి తప్పనిసరి ఉంటుందని మా ఉద్దేశం సార్. అంటే మీ దృష్టిలో ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వరం అనుకోవాలి పేద ప్రజలకు? మామూలు వరం కాదు. కాబట్టి నాకు మా పార్టీ తరపు నుంచి అందరూ
వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు బియ్యం తీసుకున్న వాళ్ళు అయితే ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళని చూస్తే మా మనసు పొంగిపోయింది. మీరు ఆడ ఉన్నప్పుడు ఎందుకంటే నేను ఒక్కొక్క దాని దగ్గర 1/2 అవర్ 45 మినిట్స్ ఉన్నా, ఎవరికి ఎంత ఇస్తుండ్రు, వీళ్ళకి ఎన్ని వచ్చినాయని అది కూడా గమనించింది. ఎందుకంటే సన్న బియ్యం వచ్చిన ఏమైనా తగ్గిస్తుండ్రా అని నేను డీలర్ను కానీ అడిగితే అన్న అట్లా ఏం లేదు, మేము ఎంత వచ్చినాయో పాత అవి ఎట్లుండేనో ఇంతకుముందు సేమ్ అదే విధంగా ఇస్తున్నాము, ఇంట్లో తగ్గించేది ఏం లేదు, అందరికి అందాలి తమ్ముడు. వాళ్ళు నేను అందరికి తమ్ముడు అని పిలుస్తా డీలర్లను. వాళ్ళకు కూడా చెప్పిన ఎవరికి ఏమి కొరత లేకుండా చేయాలి, మీకు తగ్గిస్తే మళ్ళీ అక్కడ ఫోన్ చేసుకుని మీ ఏదైతే కోట ఉన్నదో తప్పకుండా తెచ్చుకోమని చెప్పాను సార్. అచ్చా, మళ్ళీ ఈ మధ్యలో కూడా రౌండ్ చేస్తారా మీరు, వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు అనేది? నిన్ననే అడిగాను తమ్మి, మళ్ళీ ఓపెన్ చేయలేదంటే అన్న ఇంకొక టైం ఉన్నది, మళ్ళీ 2 రోజులు టైం ఇచ్చినాక మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఉన్న వాళ్ళకి అందరికి ఏదే విధంగా అవి దుడ్డు బియ్యం ఇచ్చినామో ఇప్పుడు కూడా ఇది కరెక్ట్ మేము పంచేది ఇదేమే తీసుకున్నామన్నా. లేకుంటే మేమైతే వచ్చి సప్పుడు నేను ప్రతి ఇంటి డీలర్షిప్ దగ్గరికి పోతాను సార్, పోయి ఎంతమందికి వచ్చినాయా లేదా, లేకుంటే ఆడు ఉన్నోళ్ళు కూడా అడుగుతాయి మీకు ఏమైనా తక్కిలి అవుతుందా అంటే, లేదా సార్ మాకు వచ్చిన కాడికి ఎంత వస్తుంది అంత తప్పనిసరి ఇస్తుండ్రని నేను పబ్లిక్ను కూడా అడిగి తెలుసుకుంటాను సార్. ఓకే ఓకే, చాలా ధన్యవాదాలు సుదర్శన్ గారు. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ ఇచ్చి మీ ద్వారా వీడియో ద్వారా అందరికీ ఈ వార్త అందరికి తెలియజేయాలి, అందరికి మేలుకోవాలి. అంటే ముత్యాల లాంటి సన్న బియ్యం అనే ఘనత అనేది ఈ ప్రభుత్వం ఉన్నది. ఓకే సార్, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.